హాయ్ అండి, నమస్తే. ఈరోజు వంకాయ ఆలు టమాటో కర్రీని సింపుల్గా టేస్టీగా తయారు చేశానండి. కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత దీంట్లో 1 కప్పు ఆలు ముక్కలు వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత 2 కప్పుల వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపేసుకొని దీనికి సరిపోయేంత ఉప్పు పసుపు వేసి కలిపి 5 నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలిపి మధ్యలో 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి పైన కస్తూరి మేతిని నలిపి వేసుకోవాలి. మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని కూరకు సరిపోయేంత కారము, ధనియాల పొడి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసి గ్రేవీకి సరిపోయేంత నీళ్లు వేసి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే వంకాయ ఆలు టమాటో కర్రీ రెడీ అవుతుంది. చివరిలో కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకోవాలి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి.